తెలంగాణలో కూడా సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతాన్ని తీసుకుపోతే ఎవరు బాధపడక్కర్లేదు. దానికి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరు ఉపయోగించుకోలేరు. అందుకనే లోయర్ రైపేరియన్ స్టేట్కి ఎప్పుడూ అధికారం ఉంటుంది. వీలైతే ఆ నీళ్లు వాడుకునే అవకాశం, అలాంటి నీళ్లు వాడుకుంటున్నాం తప్ప అది అందరికీ లాభం. రేపు అవసరమైతే మనం ఈ నీళ్లు తీసుకపోతే ఇంకొక 20 టీఎంసీ 30 టీఎంసీ వాళ్ళు కావాలంటే అక్కడ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వారు నేను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీళ్లు తీసుకువెళ్తున్నానని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తనకు 2 కళ్ళ లాంటివని, 2 రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని నిన్న ఆంధ్రప్రదేశ్లో వారు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళ లాంటివి అంటారు. ఆ మాట నిజమైతే బాబు గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి సాగర్ కుడి కాలువలో నిండుగా నీళ్లు తీసుకుపోతున్నావు కదా, దీన్ని ఏమంటారు అని నేను అడుగుతా ఉన్నా.